జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎందుకు ఈ తర్జన భర్జన అని అంటే, హైడ్రా బాదుడు తర్వాత హైదరాబాదులో పెరిగింది హీట్. ఎందుకు అని అంటే ఈ జూబ్లీ హిల్స్ సీట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ 2025 తీసుకొని మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఇది ఒక ప్రీమియర్ లీగ్ అయిపోయింది అలా రాజకీయాలలో. మోస్ట్ అవైటెడ్ బ్యాటిల్ గ్రౌండ్ అయిపోయింది, ఒక రాజకీయ యుద్ధ రణరంగం అయిపోయింది. తెలంగాణ పొలిటికల్ థర్మామీటర్ బారోమీటర్ పెంచేసింది అని చెప్పి నేను మొన్న మాట్లాడినా. ఎవరైతే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుస్తారో తెలంగాణ 2029 పల్స్ కూడా నాడి కూడా తెలుసుకుంటారు అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. అసలు జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నిక అంత పెద్దగా మ్యాటర్ ఎందుకు అవుతుంది అని చెప్పి మాట్లాడితే, ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ బైపోల్, ఇట్స్ ఎ రిఫరెండమ్. చెప్పిన కదా ఫ్రెండ్స్ ఆ రోజు కూడా నేను, ఇది ఒక రిఫరెండమ్, లీడర్షిప్ రిఫరెండమ్. 3 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి. 3 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఫోటో క్లియర్ కట్గా పెట్టిన. ఇక్కడ క్యాండిడేట్లు లేరు, కేవలం ఎవరైనా ఉన్నారు అని అంటే ద కరెంట్ సీఎం, భావి సీఎం లేదా ఆస్పిరెంట్ సీఎం. ఈ రకంగానే ఈ 3 పార్టీలు పోతున్నాయి. ఇప్పుడు ఎవరెవరు క్యాండిడేట్లు అని అంటే, క్యాండిడేట్లు వీళ్ళు బీఫామ్ ఎవరికి ఇచ్చుకుంటారో మనకు అనవసరం. కాకపోతే ఇలా తెలంగాణ ఎవరెవరిని చూస్తుంది అని అంటే, మన కరెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సీఎం నెక్స్ట్ భవిష్యత్ సీఎం నేనే అని మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు, అండ్ మన భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం ఆస్పిరెంట్, సెంట్రల్ పవర్తో సీఎం ఆస్పిరెంట్ మన కిషన్ రెడ్డి గారు. వీళ్ళ ముగ్గురు సీఎం ఆస్పిరెంట్సే. సో ఇలా క్యాండిడేట్లు ఎవరున్నా, సీట్లు ఏం డిసైడ్ చేసినా తెలంగాణని నెక్స్ట్ లీడ్ చేసేది ఎవరు అని అనేదే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. సో ఈ క్రికెట్ పిచ్లా క్లియర్ కట్గా డిస్ప్లే బోర్డు మీద రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ వర్సెస్ కిషన్ రెడ్డి, జూబ్లీ ప్రీమియర్ లీగ్ స్వాగతం సుస్వాగతం అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ మూడ్ టుడే అని చెప్పి తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, మనం ఇలా మన తెలంగాణ కోటి రతనాల వీణ, జోర్సే బోలో పర్ ప్యార్సే బోలో, జై తెలంగాణ అని మనం మాట్లాడితే, ఉద్యమాల గడ్డ, పోరాట గడ్డ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే బలిదానాల గడ్డ. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, మాకు అజిటేషన్లు వద్దిగా, మాకు ఎగ్జిక్యూషన్లు కావాలా, మాకు 6 గ్యారంటీలు వద్దిగా, మాకు ఆరోగ్యాలు కావాలా, మాకు ఈ డైలాగ్ డిబేట్లు వద్దు, మాకు డెలివరీ కావాలా. కాంగ్రెస్ 2023లో గెలిచిన తర్వాత ఇవాళ ఫస్ట్ పబ్లిక్ టెస్ట్కి పోతున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలో. మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగుందా లేదా ముంచుతుందా అననే డిసైడింగ్ ఫ్యాక్టరే ఈ ఉప ఎన్నిక. ఇవాళ బీఆర్ఎస్ మళ్ళా వాళ్ళ రిలవెన్సీ కోసం కొట్లాడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కిషన్ అన్న నేతృత్వంలో విజిబిలిటీ కోసం పోరాడుతుంది. ఈ ప్రీమియర్ పిచ్ తీసుకొని ఇట్లా మనం చూస్తే, ఇక్కడ అర్బన్ ఓటర్లు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఓటర్లు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు, కాన్స్టిట్యుయెన్సీలలో స్లమ్స్ ఉన్నారు, మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, మిడిల్ క్లాస్ యూత్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు, టెక్ ఎంప్లాయీస్ ఉన్నారు, డామినేట్ చేసే ఎలైట్ క్లాసులు కూడా ఉన్నాయి. ఇలా ఎక్స్పెక్టేషన్ అంతా ఏంది అని చెప్పి మాట్లాడితే, మాకు ఫ్రీబీలు వద్దు, మాకు మంచి గవర్నెన్సే ముద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. సింబాలిక్ సీట్ మొత్తం ఈకో అవుతున్నది ఇలా రాష్ట్రం అంతా. అదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఎవరైతే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను గెలుస్తారో 2029లో ఒక మూమెంటంని క్యారీ చేస్తారు. నేను క్యాండిడేట్లు ఎవరున్నా ఈ రేస్ మాత్రం ముగ్గురు మధ్యలోనే నడుస్తుంది. ఎవరు నెక్స్ట్ 2029 సీఎం, అసలు సీఎంకి అర్హులా, నేను సీఎం కుర్చీని కాపాడుకోగలుగుతానా, లేకపోతే నేను ఆ టెంపో మెయింటైన్ చేయగలుగుతానా, ఇంక్లూజివ్ రాజకీయాలు చేయగలుగుతానా అననే కంప్లీట్ తెలంగాణ రాజకీయాలు వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరిగే ఎలక్షన్ ఇది. అక్కడ రేవంత్ రెడ్డి గారిని మనం తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన నేతృత్వం వహిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, వచ్చుడే సీఎం. ఈ ఎలక్షన్ గెలిస్తే రేవంత్ రెడ్డి గారి మార్క్ రాజకీయం అనేది ఒక ముద్ర పడుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన అనేది ఒక చరిష్మాటిక్ అవుతుంది. అగర్ ఇది ఓడిపోయిండు అని అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన నమ్మకం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది ముందే కాంగ్రెస్ పార్టీ మరి కాంపిటీషన్ పెరిగిపోతుంది ముఖ్యమంత్రుల కోసం. ఇదొక రిఫరెండం అవుతుంది. రేవంత్ రెడ్డి గారి కోటరీలా క్రాక్స్ అవ్వడు మొదలవుతాయి. కేటీఆర్ గారికి ఇట్లా తీసుకుంటే, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత, 3 టైంలు ఎమ్మెల్యే, మినిస్టర్ ఫర్ ఐటీ అర్బన్ డెవలప్మెంట్ 10 సంవత్సరాల పాటు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈసారి గెలిస్తే ఈసారి గెలిస్తేననే దానికంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ని గెలిపిస్తే బీఆర్ఎస్ని తెలంగాణలో మళ్ళా ఎత్తిన ధీరుడైతాడు.
తన తండ్రికి తగిన వారసుడైతాడు. రాజకీయాలకు నేను కొత్త కాదు, రాజకీయాలు నాకు వస్తుంది, అది ఎన్నికైనా ఉప ఎన్నికైనా. అండ్ బీయింగ్ ఎ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ అర్బన్ ఐ స్టిల్ హోల్డ్ ఎ పొజిషన్ అని చెప్పి కేటీఆర్ గారి పైన భరోసా కనిపిస్తుంది. ఆయన తద్వారా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది 2029లో. అగర్ ఇక్కడ బీఆర్ఎస్కి ఇట్లా ఓడిపోతే ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ప్యాక్ డ్రామానే మామ, ఇంట్లో ఏముంటుంది అని చెప్పి కట్టలు పెట్టాల్సి వస్తుంది పార్టీకి. కమింగ్ టు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ. ఇప్పటిదాకా ఆయన 3 సార్ల ఎమ్మెల్యే, 2 సార్ల ఎంపీ, 3 మంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. యూనియన్ మినిస్టర్, ఇప్పుడు కూడా బొగ్గు గనుల శాఖకు ఆల్మోస్ట్ ఆయన ఆల్మోస్ట్ ప్రతిసారి సహాయక మంత్రి నుంచి ఇప్పటిదాకా మంత్రిత్వ శాఖ చేసిండ్రు. అగర్ భారతీయ జనతా పార్టీకి ఇట్లా గెలిస్తే ఈ ఉప ఎన్నికల తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే అనన్న ఒక మాట గట్టి వినిపిస్తుంది యావత్ తెలంగాణలో. అగర్ ఓడిపోతే ఇంకా ఢిల్లీ పార్టీ మోడీ గారి కటౌట్ ఉన్నా ఇక్కడ నాయకులకు ఆ చెరిస్మాటిక్ లుక్ లేదు, ఆ నాయకత్వ లక్షణాలు లేవు. మోడీ కటౌట్ ఉన్నా, ఢిల్లీ సపోర్ట్ ఉన్నా, డబల్ ఇంజన్ల డీజిల్ పోయలేకపోతున్నారు అననే ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. ఈ లీడర్స్ అందరూ సెల్ఫ్ మేడే, మ్యాచ్ విన్నర్సే, అందులో డౌట్ లేదు. అయితే వీళ్ళు నిజంగా సెల్ఫ్ మేడా, మ్యాచ్ విన్నర్సా, లేకపోతే పారాసైట్సా? అంటే కార్యకర్తల మీదనో, లేకపోతే పార్టీ బలం మీదనో, కటౌట్ల బలం మీదనో, లెగసీ మీదనో, సింపతి మీదనో గెలుస్తారా అననే పోరాట ప్రతిమ బయట పడుతుంది ఫ్రెండ్స్. దీని మీద మీ కమెంట్ రూపంలో ఏం చెప్తారో జర చెప్పుంటే. ఈడికి ఆగిపోదు. అగర్ ఇప్పటిదాకా మనం తీసుకొని చూస్తే, ఇప్పటిదాకా తెలంగాణలో బై ఎలక్షన్స్ ఏవేవైతే అయినాయో అని చూస్తే 2015 నుంచి 2025 అంటే ఈ మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వరకు తీసుకొని చూస్తే 2015లో వరంగల్లో బీఆర్ఎస్ గెలిచింది, 2016లో పాలేర్ల తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ మీద గెలిచిండ్రు, 2019లో హుజూర్ నగర్లో, 2020లో దుబ్బాకల, 2021లో హుజూరాబాద్ మన ఈటల రాజేంద్ర గారు, 2022లో మునుగోడుల బీఆర్ఎస్ గెలిచింది. సో ఓవరాల్గా తీసుకుంటే బీఆర్ఎస్ 1, 2, 3, బీజేపీ 2 ఉప ఎన్నికలు గెలిచింది. అగర్ 5 years డేటా ఇట్లా మనం తీసుకొని చూస్తే, అంటే 2020 నుంచి 2025 వరకు తీసుకొని చూస్తే 2 సార్లు బీజేపీ, 1 సారి బీఆర్ఎస్. ఓవరాల్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి తీసుకుంటే బీఆర్ఎస్ 3 సార్లు, బీజేపీ 2 సార్లు, కాంగ్రెస్ 1 సారి. మళ్ళా బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి ఆల్రెడీ మునుగోడులో ప్రూవ్ చేసుకుంది, క్యాడర్ బేస్ పాలిటిక్స్ చేసినట్టు. భారతీయ జనతా పార్టీ కూడా సంఘటన బలంతో పాటు ఒక చరిస్మాటిక్ లీడర్ ఉంటే సర్ప్రైజ్ ఎట్లుంటుంది అననే ఆ తత్వాన్ని దుబ్బాకలో చూపించింది. అండ్ ఆత్మగౌరవ పోరాటం హుజూరాబాద్లో కూడా చూపించింది. బట్ కాంగ్రెస్ అనేది మిక్స్డ్ బ్యాగేజ్ ఉన్నది ఇడ. సో వేవ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎట్లా పోతుంది అని అనేది చూడాలి. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఎట్లా పనిచేస్తుందో గట్టిగా చూడాలి. అగర్ గవర్నెన్స్ కాడికి వచ్చి చూస్తే ఫ్రెండ్స్, గవర్నెన్స్ కాడికి వచ్చి చూస్తే ఇవాళ కాంగ్రెస్ ఏమంటుందంటే 100 రోజులు పరిపాలించడం, 100 డెసిషన్లు తీసుకున్నామని అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుందనంటే 10 సంవత్సరాలు పరిపాలించడం, 1000 ప్రాజెక్టులు చేసినామని అంటుంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో మేమే కూసున్నాం, ఎంతో తెలంగాణకు తెచ్చినాం, కాకపోతే ప్రజలకు చెప్పలేకపోతున్నాం. సో ఇది మళ్ళా ఢిల్లీ అసమర్థతన లేక ఇక్కడ లోకల్ నాయకుల అసమర్థతన అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఈ ఉప ఎన్నికల. ఇమేజ్ అగర్ కూడా తీసుకొని మనం చూస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక యూత్ ఐకానిక్ ఫిగర్, డైనమిక్ లీడర్ అననే ఒక నేనే రేవంత్ అన్నకు ఫిదా ఆయన డైనమిజానికి. ఆయన మాట్లాడే మాటలు, పదునైన మాటలు, ఆయన కాన్ఫిడెన్స్, ఆయన ఇమేజ్ మేనేజ్మెంట్ ఇవంతా ఆబ్వియస్గా యూత్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ పొలిటికల్ సర్కిళ్ళల్లో. అదే కేటీఆర్ గారి దగ్గరకు వస్తే ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ 10 సంవత్సరాలు అర్బన్ అండ్ ఐటీ మినిస్టర్ లెక్క పనిచేసిండు, ఇంగ్లీష్ మాట్లాడిండు, అది ఇది మాట్లాడినట్టు గ్లోబల్ లెవెల్లో ఒక ఇమేజ్ తెచ్చుకునే లీడర్ అండ్ టెక్నోక్రాట్. కేటీఆర్ గారికి ఒక పేరేమున్నదంటే హీస్ ఎ టెక్నోక్రాట్, మాట్లాడగలుగుతాడు. హీ కెన్ ఎక్స్ప్రెస్ హిజ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఎక్స్ప్రెషన్స్ అనేది దానికంటే హీ కెన్ ఎక్స్ప్రెస్ హిజ్ ఎక్స్పీరియన్స్. సో ఆ టెక్నోక్రాట్ ఆ లుక్ కేటీఆర్కు ఉన్నది. కిషన్ రెడ్డి గారి దగ్గర ఆబ్వియస్గా సెంట్రల్ పవర్ ఉన్నది, ఇప్పటిదాకా మళ్ళా సెంట్రల్ పవరే ఉన్నది. వీక్నెస్ కాడికి వచ్చి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కోట్లు చివాట్లు చూస్తున్నాం మనం. ఇవి కాంగ్రెస్ పార్టీకి పెద్ద వీక్నెస్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇమేజ్ ఉన్నది, ఫ్యామిలీ పార్టీ ఇమేజ్ అని. బీజేపీ కాడికి వచ్చి చూస్తే వీక్నెస్లలో వీళ్ళకు లోకల్ ఫేస్ ఏం లేదు. సో వీళ్ళు చెప్పుకున్న ఒక పెద్ద టెస్టిమోనీ అని అంటాం కదా, గొప్ప కార్యాలు కూడా పెద్దగా తెలంగాణ నాయకులు ఎస్పెషల్లీ కటౌట్ మోడీ గారిది లేకుండా, సెంట్రల్ బీజేపీ లేకుండా, సో నో పెద్ద ఫేస్ లేదు, సో టెస్టిమోనీసు లేవు. ఇప్పుడు పిచ్ గురించి మనం ఆలోచిస్తే కాంగ్రెస్ ఏమంటుందంటే మేము
అభివృద్ధి చేస్తున్నాం, వీఆర్ డెలివరింగ్ అని చెప్పి మాట్లాడుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీ ఏమని మాట్లాడుతుందనంటే తెలంగాణ తెచ్చినాం, we have already built తెలంగాణ, we will build again తెలంగాణ అని చెప్పి మాట్లాడుతుంది. మా తప్ప తెలంగాణ ఎవరిది, మేమే కదా తెలంగాణ అని వాళ్ళు ఓనప్ చేసి మాట్లాడతారు. బీజేపీ కాడికి వస్తే దేశం కోసం ధర్మం కోసం మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. అది ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి చూస్తే ఫ్రెండ్స్, ఇండివిజువల్గా బీఆర్ఎస్ తన క్యాడర్ స్ట్రెంత్ని గట్టిగా చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఫ్యామిలీ పార్టీ నుంచి క్యాడర్ పార్టీ వైపు మూవ్గానికే విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఏదైనా చిత్రగుప్తులో మేము మాట్లాడుతున్నాము అంటే ఖచ్చితంగా ఆధారాలతోనే మాట్లాడతాం. మొన్న నల్లబాలు కేసు తీసుకుంటే ఆ కార్యకర్త నిలబడి ఆ కార్యకర్త కోర్టుల కేసు గెలిచేటట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి చివాట్లు పడేటట్టు చూసింది. సో క్యాడర్ బేస్ పార్టీ సైడ్ పోతుంది. మునుగోడులో కూడా డెలిగేషన్ కంప్లీట్గా క్యాడర్ని బేస్ చేసి ఇంటింటికి గడప గడపకు అసైన్మెంట్ ఇచ్చి నాయకులకు మునుగోడులో బై ఎలక్షన్ గెలిచేటట్టు క్యాడర్ని ముంగట పెట్టి గెలిచే తత్వాన్ని మనం మునుగోడులో చూసినాం. సో మేబీ అది ఇప్పుడు రిప్లికేట్ చేస్తారంటే ఆల్రెడీ వీళ్ళు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అలా మైదానం మొదలెట్టేసారు. సో కార్యకర్త ఫస్ట్ క్యాంపెయిన్స్ అనేది వీళ్ళు ఓనప్ చేసుడు మొదలెట్టిండ్రు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా కేటీఆర్కి ప్రిజెన్స్ గట్టిగానే కనబడుతున్నది. క్రిటిక్స్ ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు, రాజకీయ క్రిటిక్స్ విశ్లేషకారులు అని అంటే బీఆర్ఎస్ ఈజ్ బ్యాక్ ఇన్ టు ది గేమ్, బీఆర్ఎస్ మళ్ళా గేమ్లోకి వచ్చేసింది మామ అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్. క్రిటిక్స్ కూడా దీన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కాడికి వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాంగ్రెస్ కాడికి వస్తే లిట్మస్ టెస్ట్ కాడికి వద్దాం. రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా, నేను కాంప్రమైజ్ అయ్యి రెడ్డి అయినా, నేను బీసీలకు అప్లిఫ్ట్మెంట్ చేయడానికి రెడీ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చి తనకు ఇంటర్నల్గా రిఫ్ట్ వచ్చిన బీసీ బిల్లు నేను ప్రవేశపెట్టినా అని ఒక సింపతి కార్డ్ అయితే మొదలెట్టి బీసీ బిల్లు తీసుకొచ్చిండు. కాకపోతే దురదృష్టవశాత్తు అంటే రేవంత్ రెడ్డి గారికి దురదృష్టవశాత్తు, ఎందుకంటే అది పీక్ కట్టలు కట్టినా కానీ అది నిలబడది కోర్ట్ ఆఫ్ లాలా, బట్ ఎంపథెటికలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ హైకోర్టు స్టే ఇచ్చేసింది. బీసీ బిల్ అనేది స్టే వచ్చేసింది. ఇది రేవంత్ రెడ్డి గారికి కాకుండా యావత్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక క్రెడిబిలిటీకి దెబ్బతీసింది. దాని తర్వాత ఫ్యూయల్ ప్రైసెస్ న్యాచురల్గా, కాకపోతే వీళ్ళు మహిళలకు ఫ్రీ బస్ అని అన్నారు, కాకపోతే పురుషులకు డబుల్ ఛార్జీలు వేస్తున్నారు అని చెప్తున్నారు. ల్యాండ్ డిస్ప్యూట్లు, మిడిల్ క్లాస్ సెంటిమెంటు బీసీ సెంటిమెంట్కి హర్ట్ అయినట్టు కనిపిస్తున్నది. ఢిల్లీ ట్రిప్పులు అయితే రేవంత్ రెడ్డి గారివి మస్తు కనిపించినాయి. ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ప్రైమ్ మినిస్టర్ ఎన్నిసార్లు కలిసిండో లెక్క పెట్టవచ్చు, కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు కలిసిండ్రో ఆయన సొంత నాయకుడు అనేది ఒక పెద్ద స్పెక్యులేషన్ అయింది. ఈ వార్త తెలంగాణ గల్లీలో మోగుతున్నది. ఢిల్లీకి ట్రిప్పులు పోతున్నాయి, కాకపోతే తెలంగాణకు జీరో ఫండ్స్ వస్తున్నాయి. అది వేరే విషయం. బడే మియా చోటే మియా ఒకటే అయినరు, ఎందుకంటే మోడీ నా బడే బాయ్ అని అన్నాడు, ఎక్సెట్రా. రేవంత్ అన్న మావోడు, కాకపోతే ఇది నేను న్యూట్రల్గా చేస్తున్నా కాబట్టి మావోడు మీవోడు ఎవరోడు కాదు, ఆయన మన ముఖ్యమంత్రి. ఇది బీఆర్ఎస్ టైప్ ఆఫ్ నరేటివ్ నడుస్తుంటుంది. ఇది ట్రాక్షన్ ఆల్రెడీ గెయిన్ చేసింది కూడా. ఈ బడే మియా చోటే మియా కాన్సెప్ట్, మోడీ బడే బాయ్ చోటే బాయ్ ఎక్సెట్రా ఈ కాన్సెప్ట్ కూడా నడుస్తుంది. రేవంత్ అన్న మాకు కలవకపోయినా మోదీ గారితో మంచుకుంటారు ఎక్సెట్రా ఇది అంటారండి. సరే, మనకు మంచుకుంటే మంచిదే కదా. సో ఇప్పుడు నేను న్యూట్రల్ ఉంటున్నా కాబట్టి మాట్లాడతలేను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు దగ్గర కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లలో ఓడిపోతాయి. దానికంటే ముందు యూత్ల రేవంత్ అన్నకు ఫుల్ క్రేజ్, మళ్ళా మామూలుగా కాదు క్రేజ్. 3 రంగుల జెండా వేసి అని అంటే రాముడి గుణమే నీది అని చెప్పి అల్లు పొరలు వాడతారు. సో బై ఛాన్స్ ఇక జూబ్లీ హిల్స్లోకి ఇట్లా ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి కోటాకు, ఆయన దాన్ని ఏమంటారు, ఫోర్ట్కి కోటరీకి క్రాకులు వడుడు మొదలైతాయి. ముఖ్యమంత్రి పదవి ఊగడం మొదలవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, మరి నేను ఇక డీటెయిల్గా ఓదలుచుకోలే, మీకు చెప్తున్నా. భారతీయ జనతా పార్టీకి వద్దాం. కనబడని మదపు టేనుగు అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడతారు. 8 ఎంపీలు ఉన్నారు, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే లోకల్గా ఒక బజ్ క్రియేట్ చేద్దామని అంటే ఇప్పటిదాకా రాకపోయా. లోకల్ బజ్ ఎందుకు వస్తలేదు అంటే ఇప్పటిదాకా క్యాండిడేటే గతి లేకపోయా. ఎన్ని సర్వేలు చేస్తున్నారు, ఏమైంది అని అంటే సర్వేలు పక్కకు పెడితే క్యాండిడేట్ ఎవరు అనేది కావాలనంటే గణేష్ మండపాలకు ఎవరైతే దాన్ని ఏమంటారు చందా ఇచ్చిరు చూడు, ఆయననే కదా అని చెప్పి ఒక పేరు సర్కులేట్ అవుతున్నది. గణేష్ మండపాలకు చందా ఇచ్చిన వ్యక్తే మళ్ళీ క్యాండిడేట్ అవుతాడు కదా. గంత పెద్దగా ఏమున్నది, ఆయన అన్ని చందాలు ఇచ్చిన, అన్ని గణేష్ మండపాలకు చందా ఇచ్చింది కదా, ఆయననే పెడదాం మళ్ళీ సర్వే ఎందుకు పెట్టినట్టు అని అనేది తెలంగాణ రాజకీయాలలో చర్చ నడుస్తున్నది, ఎస్పెషల్లీ బీజేపీలో. ఒక కొత్త పేరు నిన్న సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది. ఇది ఒక లాటరల్ ఎంట్రీ. ఆయన పేరే బొంతు రామ్మోహన్. మళ్ళా కొత్త క్యాండిడేట్ వస్తారా, లేకపోతే గణేష్ మండపాలకు ఎక్కువ చందా ఇచ్చిన క్యాండిడేట్ వస్తాడా అని అనేది అర్థమవుతలేదు. ఆఖరికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొజిషన్ ఎట్లయిపోయిందని అంటే గణేష్ పండల్ పాలిటిక్సా లేకపోతే క్యాడర్ పాలిటిక్సా అనే తర్జన భర్జనల
ఇరుక్కోబోయింది భారతీయ జనతా పార్టీ. దేశీ బాయ్స్ నుంచి వీళ్ళు పోస్టర్ బాయ్స్ దాకా వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇది ఒక ఛాలెంజ్. ఎందుకనంటే జూబ్లీ హిల్స్ తన పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఇది గెలిపించుకోకపోతే ఆయన సీఎం కావాలనంటే తెలంగాణలో ఎక్కడనో మారుమూల ప్రాంతం ఉంటాయి, నల్గొండ ఎక్సెట్రా ఎక్సెట్రా, అక్కడక్కడ భద్రాచలం, కొత్తగూడెం ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇట్లాంటి ఇవన్నీ గెలుస్తేనే ముఖ్యమంత్రి అవుతాం. కేవలం మనం హైదరాబాద్లో ఢిమ్కా డండోరా కొట్టగానే కాదు కదా, ఇవన్నీ కాన్స్టిట్యుయెన్సీలు గెలవాలి. అండ్ ఈ ఉప ఎన్నికలు గెలిస్తే ఆ మాస్ అపీల్ ఇవాళ పార్టీకి వస్తుంది. సో మళ్ళా ముఖ్యమంత్రి రేస్లో మనం అందరం ఉండాలంటే ఖచ్చితంగా ఈ చక్రం ఖచ్చితంగా దింపాలి. ఇప్పుడు ఈ రాజకీయ టెంపరేచర్ ఎందుకు లేపుతున్నాం మనం అని చెప్పి మాట్లాడితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, కాంగ్రెస్కి ఈ బీసీ బిల్ మీద హైకోర్టు చివాట్లు పెట్టింది. కాంగ్రెస్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ని ఎక్స్పోజ్ చేసింది. కంచే గచ్చిబౌలిలో కూడా మీకు ఇక్కడ బీఆర్ఎస్ కనబడ్డది కొట్లాడినట్టు ఏబీవీపీ పోరలు కనబడ్డారు. ఏబీవీపీ పోరల కొట్లాట భారతీయ జనతా పార్టీ ఎన్కరేజ్ చేసుకుంది, కానీ డైరెక్ట్గా రాజకీయాలల్లో భారతీయ జనతా పార్టీ మీకు కంచె గచ్చిబౌలిలో కూడా కనబడలే. టెంపుల్స్ కాంగ్రెస్ నేతృత్వంలో ముత్యాలమ్మ, భూలక్ష్మీ మాత, హనుమాన్ టెంపుల్, శివ టెంపుల్, పెద్దమ్మ తల్లి, ఎన్నో దేవాలయాల మీద నేను మాట్లాడలే. కాంగ్రెస్ని మళ్ళీ బ్లేమ్ చేసేదా లేకపోతే కాంగ్రెస్ యొక్క సెక్యులర్ వాదాన్ని పొగడేదా? ఇక్కడ మొత్తంలో ఎస్ఐటి మీద భారతీయ జనతా పార్టీ మాట్లాడలే. దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే కూడా పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలే. నేను అందుకే అన్నా, ఫ్రమ్ దేశీ బాయ్స్ నుంచి ఇలా పోస్టర్ బాయ్ల కాడికి వచ్చేసిండ్రా అనే తత్వం ఇలా తెలంగాణ రాజకీయ సర్కిళ్ళల్లో మాట్లాడుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ అనేది కంప్లీట్గా గణేష్ మండపాల పాలిటిక్స్కి వెళ్ళిపోతుందా లేదా క్యాడర్ బేస్ పాలిటిక్స్ని మళ్ళీ రీటైన్ చేస్తుందా? ఎందుకంటే ఈ క్యాడర్ బేస్ పాలిటిక్స్ కార్యకర్త ఫస్ట్ అననే ముచ్చట వేరే ఏదైనా పార్టీ తీసుకొచ్చిందని అంటే ఖచ్చితంగా క్యాడర్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మళ్ళా మనం గెలవాలని అన్నప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేది ఎంత కీలకమో మీరు అబ్జర్వ్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫీజు, భూముల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా నాకు తెలిసి హైక్ అయింది అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బస్ ఛార్జీలు కూడా పెరిగినాయి. ఇది మిడిల్ క్లాస్కి బ్యాక్ క్లాషే కదా. హైదరాబాదుడు తర్వాత హైదరాబాద్లో వస్తున్న మొట్టమొదటి ఎలక్షన్ ఇది. మళ్ళా కాంగ్రెస్ పరిపాలన రెండో ఎరా కదా, బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్. సో హైదరాబాదుడు తర్వాత హైదరాబాద్కి కొత్త ఉప ఎన్నికనే కదా ఇది. సో మళ్ళా దీన్ని ఏ రకంగా ఈ బారోమీటర్ మెజర్ చేస్తుంది తెలంగాణ ప్రజలు అని అనేది చూడాలి. ప్రతి ఇష్యూ ఒక స్వింగింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఫ్రెండ్స్, గెలుపు ఓటమికి. మళ్ళా ఈడ ఏ పార్టీ ఏ అడుగు ఎట్లేస్తుందో చెప్పాలి. ఇప్పటిదాకానైతే క్యాండిడేటే పెట్టలేదు కాబట్టి ఆబ్వియస్గా బీజేపీ అనేది రేస్లోనే లేదు ఇవాళ మట్టుకైతే, అంతే కదా. క్యాండిడేట్ ఉంటాయి కదా రేస్లో, క్యాండిడేట్ లేదు. కాకపోతే క్యాండిడేట్ లేకపోయినా భారతీయ జనతా పార్టీ రేస్లు ఉంటుంది. ఎందుకంటే క్యాండిడేట్ ఎవరున్నా ఈ క్యాండిడేట్ రిఫరెండం ఎవరు, దీనికి మెయిన్ సైకాలజీ ఎవరు అని అంటే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. బికాజ్ ఆల్ ది త్రీ ఆర్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ ది సీఎం. ఓటర్ టర్న్అవుట్ కంప్లీట్గా డిసైడ్ చేస్తుంది. అర్బన్ సీట్స్ ఏవైతే ఉంటాయో చూడు జూబ్లీ హిల్స్లో ఎస్పెషల్లీ, ఇది అన్ప్రిడిక్టబుల్గా ఎటు పోతాయో తెలియదు, స్వింగ్ జప్మన్ అవుతుంది. ఏదన్నా ఒక చిన్న పొలిటికల్ బ్లండర్ జరిగిందా అడ్డగోలుగా వైరల్ అవుతుంది. కాంగ్రెస్ గెలిచిందనుకో రేవంత్ రెడ్డి 2029 క్యాప్టెన్ అవుతాడు. బీఆర్ఎస్ గెలిచిందనుకో కేటీఆర్ తొడగొట్టి చెప్తాడు ప్రత్యామ్నాయం మళ్ళా మేమే వచ్చినాం, ఆ రోజు జజ్బాతిలో ఓటేసిండ్రు తెలంగాణ, మేమే తెలంగాణను ప్రేమించేటోళ్ళం అని చెప్పి కేటీఆర్ మాట గట్టిగా అవుతుంది. బీజేపీ గెలిస్తే కిషన్ అన్న సీఎం రేస్లకు ఎంటర్ అవుతాడు. ఈ సీటు చాలా చిన్నది ఉండొచ్చు, మెసేజ్ మ్యాసివ్గా ఉన్నది ఫ్రెండ్స్. బీఆర్ఎస్ ఇప్పటికీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి తీసుకొని చూస్తే ఇప్పటికీ 3-4 సార్లు బైపోల్ గెలిచింది. బీజేపీ 2 సార్లు గెలిచింది, కాంగ్రెస్ ఒక్కసారి గెలిచింది, ఎంఐఎం ఇక్కడ కూడా పోటీలో లేదు కాబట్టి. సో ఈ బేస్ మీదనే బైపోల్ ఎలక్షన్స్ యొక్క స్ట్రాటజీ చూసే నేను ఏమనన్నా, రేస్లో ఉంటే బీజేపీ బీఆర్ఎస్ ఉంటుంది తప్ప అని అన్న. ఆల్రెడీ సోషల్ మీడియాలలో కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసుడు మొదలైపోయింది. క్యాండిడేట్ ఎవరున్నా ఈడ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి, క్యాండిడేట్ ఎవరున్నా ఆడ క్యాండిడేట్ కేటీఆర్ఏ, క్యాండిడేట్ ఎవరున్నా ఆడ క్యాండిడేట్ కిషన్ రెడ్డి. ఫైనల్ వర్డ్ మాట్లాడాలంటే ఈ కప్ ఎవరికి దొరుకుతుంది అని మాట్లాడితే ఇవాళ మాకు కావాల్సింది పని చేసేటోళ్ళు కావాలా, కలలు కనేటోళ్ళు కాదు. ఇవాళ మాకు ప్రామిస్లు చెప్పేటోళ్ళు కాదు, మాకు పర్ఫార్మర్లు కావాలా. ఈ ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలో బై ఎలక్షన్ జరుగుతుందో, తెలంగాణలో రెండో ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఫస్ట్ బైపోల్ ఏదైతే జరుగుతుందో జూబ్లీ హిల్స్ అనేది ఒక మోరల్ మ్యాండేట్ అవుతుంది 2029కి. ఇది కేవలం బైపోల్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ప్రీమియర్ లీగ్, తెలంగాణ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ప్రీమియర్ లీగ్. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక సెమీఫైనల్ అవుతుంది, ఫైనల్కి
మన ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసి ముంగడికి పోతుంది. మీకు ఈ కంటెంట్ ఎట్లా నచ్చిందో జర చెప్పురి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. మేమేమన్నా తప్పు మాట్లాడితే మాకు కూడా కామెంట్ పెట్టుర్రి, కానీ ఆధారాలు జర పెట్టి మాట్లాడు. సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఈ కంటెంట్ నచ్చితే కమెంట్ చేస్తారని ఆశిస్తూ, లైక్ కూడా కొడతారని ఆశిస్తూ, భారత్ మాతాకి జై.